హాయ్ ఫ్రెండ్స్, హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దీపు లైఫ్ స్టైల్. అందరూ బాగుండాలని అనుకుంటా అన్నా. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తా అన్నాను. అందరూ సపోర్ట్ చేయండి. ఫుల్ వ్లాగ్స్ తీయడం మానేశాను అనమాట. ఈ మధ్య కాలంలో షార్ట్సే ఎక్కువ పెడతా అన్నాను. ఎక్కువ అంటే ఎక్కువ ఏం కాదులేండి, నాకు వీలైనప్పుడు ఒక్కొక్కటి షార్ట్స్ పెట్టుకుంటూ వస్తా అన్నాను. కానీ ఇకపైన లాంగ్ వీడియోస్ షార్ట్ రెండిట్టు పెడదామనేసి అనుకుంటా అన్నా. అంటే నాకు ఎడిటింగ్ ప్రాబ్లం ఉండింది. ఆ ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతా ఉన్నాను. కానీ ట్రై చేస్తాను. ఎప్పటి వరకు పెట్టగలుగుతానో తెలీదు. కానీ పెడతాను ఆల్మోస్ట్. మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది నేను వీడియోస్ అప్లోడ్ చేయడము. ఇదొచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ వ్లాగ్ కంటిన్యూ చేస్తా అన్న. ఇదొచ్చి ఫ్రైడే నైట్ మొత్తము కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకుంటా అన్న. హౌస్ అంతా క్లీన్ చేసేసాను. అంటే నేను మండే వచ్చి గుడికి వెళ్ళాలనుకుంటాను, అందుకనేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను హౌస్ అంతా, డీప్ క్లీనింగు ఇంకా అయిపోయింది. స్టవ్ అంతా క్లీన్ చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసి వెజల్స్ కొన్ని ఉంటే వెజల్స్ కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత ఇంకా దీపాలు అవి పెట్టుకోవాలి కదా. ఆ దీపాలు ఆల్రెడీ పెడతా అన్న కార్తీక మాసంలో వ్లాగ్ అండి ఇది. చాలా వీడియోస్ అలాగే పెండింగ్ పడిపోయాయి అనమాట. అన్నీ షూట్ చేసి పెట్టుకుంటాను కానీ అప్లోడ్ చేయడానికి నాకు ఈ ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఎడిటింగ్ నాకు అంతగా రావట్లేదు. కాబట్టి ట్రై చేస్తా అన్న. ట్రై చేసి నేను పెట్టగలుగుతాను, మీ ముందుకు వీడియోస్ తేగలుగుతాను. అదండి. ఇంకా నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా మార్నింగ్ లేవగానే కొద్ది లేట్గానే లేసి ఇంకా బాబుకు స్కూల్ ఉంది అని చెప్పేసి హడావిడిగా ఇంకా డైలీ రొటీన్ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా చూసారు కదా క్లైమేట్ ఎట్లుందో. అంటే వర్షం పడుతూ ఉంది, తుఫాన్ ఉండిందనమాట. వర్షం వల్ల లైట్గా గ్లిజరింగ్ లాగా పడుతూ ఉందన్నమాట. అంతే మార్నింగ్ వచ్చేసాను కిచెన్లోకి. ఇంకా నైట్ అంతా క్లీన్ చేసి పెట్టాను కాబట్టి అంత వర్క్ ఏమి ఉండదు కిచెన్లో. మార్నింగ్ బాబుకు స్కూల్ ఉంది కాబట్టి తను వచ్చేసి ఇడ్లీ అడిగాడు. ఇంక ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ప్లేట్స్ అవన్నీ ఇంకా అన్నీ సెట్ చేసుకొని ఫస్ట్ పెట్టుకొని కాఫీ తాగేసామంటే ఇంకొద్దిగా పని చేయడానికి హుషారు వస్తుందన్నమాట. అందుకనేసి ఇక్కడ అన్నీ సెట్ చేసుకుంటా అన్నా. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇంకా బాబుకి వచ్చేసి లంచ్ బాక్స్కి విత్ తినడానికి రెండింటికి ఇడ్లీనే కావాలనేసి తను అడిగాడు. తను ఏం అడిగితే అది చేసి ఇవ్వాలన్నమాట బాబుకి. లేదంటే మనము బాక్స్ ఇచ్చి పంపించినా కూడా అది తినకుండా అలాగే రిటర్న్ తెస్తాడు. వాళ్ళు చూసారంటే ఓకే, కంప్లీట్ చేసుకుని వస్తాడు. లేదు వాళ్ళు ఏదైనా చూడకుండా వీడిని స్కిప్ చేసేసారంటే బాక్స్ ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది తినకుండా. అదనమాట. మామూలుగా క్లీన్ చేసుకుంటా అంటాను రెగ్యులర్గా నేను కిచెను. కానీ ఇంకొద్దిగా డీప్ క్లీన్ చేసుకున్నాను అంతే. ఇంకంతా సెట్ చేసుకునేసాను అనమాట. ఇది మీరు ఎలా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటారా, మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటారా నాకు చెప్పండి. అంటే డీప్ క్లీనింగ్ అంటే హౌస్ మొత్తం కర్టన్స్ అన్నీ వాష్ చేసుకుని అన్నీ చేసుకున్నాను, అది వల్ల నేను డీప్ క్లీనింగ్ అంటా అన్నా. ఏంటి కిచెన్ క్లీనింగ్కి ఇంత ఇచ్చేస్తా అన్నావు అని అనుకోవద్దండి. చేసుకుంటాము, కానీ మనం ఏదైనా వర్క్ కొద్దిగా చేసుకోవాలన్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనము ప్రిపేర్ అయ్యి మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా. అందువల్ల ఇంకా కాఫీ పెట్టుకుందామని చెప్పేసి పాలు తీసుకుంటా ఉన్నాను ఫ్రిడ్జ్లో. పాలు తీసుకొని ఫస్ట్ కాఫీ పెట్టేసి ఒక సిప్ కాఫీ తాగినామంటే దాంట్లో బూస్టప్ ఫుల్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఎనర్జీ. మీకు ఎంతమందికి కాఫీ అనేది ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగడం అంటే నాకు ఇంకా చాలా చాలా ఇష్టం. టీ కావాలంటే ఎన్నిసార్లు తాగుతూ ఉంటాను కానీ అంత లైక్ అనిపించదు టీ. కాఫీ అని మాత్రం చాలా ఇష్టపడతాను. అది వన్ టైమే. ఫస్ట్ టైం పాలు కాగబెట్టుకొని కాఫీ తాగుతాం చూడండి, అది బాగుంటుంది. మళ్ళీ సెకండ్ టైం పాలు కాగిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ పాలు వేడి చేసుకొని కాఫీ తాగడం నాకు అంత నచ్చదనమాట. ఫ్రెష్ పాలు ఉండాలి, వేడిగా పెట్టుకొని తాగితే బాగుంటుంది. ఇంకంతే. ఒక పక్క కాఫీ పెట్టేసి ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇడ్లీ బ్యాటరీ అది తీసి పెట్టుకుని రెడీ చేసుకుంటా అన్నాను అనమాట. ఇక్కడ దోశలు ఇడ్లీలు ఎక్కువ లైక్ చేస్తాడు బాబు, కాబట్టి నాకు ఎక్కువ అదే ఇచ్చేస్తూ ఉంటాను. ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా వాడు అవ్వట్లేదు. వేరే టిఫిన్ ఏదైనా పెడితే కూడా యాక్సెప్ట్ చేసి తినడం లేదు వాడు. నాకు ఈ దోశే కావాలనేసి ఒక ఏడుపు ఫేస్ పెట్టేస్తాడనమాట. పెట్టేసి ఇంకా నాకు ఇడ్లీ కావాలి, లేదంటే దోశ కావాలి, లేదంటే సెట్ దోశ కావాలి. సెట్ దోశ పాన్ వస్తుంది కదా, 3 దోసెస్, అది కావాలంటాడు. ఇంక ఇక్కడ వచ్చేసి
ఇడ్లీ పోసి పెట్టేసి కాఫీ తాగేసానంటే మళ్ళీ వచ్చేసి ఆనియన్ కారం చట్నీ అడిగాడండి. ఆనియన్ కారం చట్నీ చేసా. అంటే ముందు రోజు నైట్ కూడా ఇడ్లీనే పెట్టుకున్నాము. పెసరపప్పు సాంబారు ఇడ్లీ తిన్నామన్నమాట. సాంబార్ ఉంది. సాంబార్తో తినిపించేసి కారం చట్నీ బాక్స్‌కేసి మమ్మీ అనేసి అడిగాడు. ఓకే అని చెప్పేసి అన్నాను. ఇంకా ప్లేట్స్‌కంతా ఆయిల్ వేసేసి ఇడ్లీ పెడతా అన్నాను ఇక్కడ. మీకు ఎంతమందికి ఇడ్లీ ఇష్టమో? నాకైతే అంత నచ్చదు. దోశలు అయితే బాగా ఇష్టంగా తింటాను. అంతే, ఇంకా దీన్ని పోసి పెట్టేసామంటే మనకు ఒక టెన్షన్ తీరిపోతుంది. వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసామంటే అక్కడికి హ్యాపీ అనమాట. ఒక పెద్ద బాధ్యత తీరిపోతుందన్నమాట ఇంట్లో. పిల్లోళ్ళు ఉంటే కూడా బాగుంటుంది, కానీ వాళ్ళు చదువుకొని ఇచ్చేసుకుంటే ఇంకా మంచిది కదా. అందుకని వాళ్ళకి అన్నీ రెడీ చేసి ప్రిపేర్ చేసి పంపించేసామంటే స్కూల్కి మనము హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో పనులు చాలా ఉంటాయి. అవన్నీ చక్కదిద్దుకోవడంకి దానికి టైం ఇంకా చాలా పడుతుంది. ఇది ఉందా, మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలన్నమాట. అది ఇంకంతే. ఇడ్లీ పెట్టేసాక కాఫీ కలిపి మా వారికి ఇచ్చేసాను ఒక గ్లాసు. నా గ్లాస్ అక్కడే ఉంది. ఇంకా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగేసిన తర్వాత మళ్ళీ వచ్చి కారం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ పెట్టేసి బయలుదేరుతా ఉన్న. కాఫీ తీసుకుని హాల్లో కూర్చొని ప్రశాంతంగా తాగేద్దామని చెప్పేసి అదండి తాగేసి వచ్చినాను. వచ్చిన తర్వాత ఇంకా సాంబార్ వేడి చేద్దామనేసి వేడికి పెట్టాను. కారం చేశాను. కారం చేయడం నేను వీడియో తీయలేదు, అక్కడ స్కిప్ అయిపోయింది. అంటే నాకు టైం అయిపోతుందని హడావిడిలో నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇంకంతే, చూడండి వేడివేడిగా ఇడ్లీ అయిపోయింది. అంటే కారం చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్, ఆనియన్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసామంటే అక్కడ ఇమీడియట్లీ ఫాస్ట్గా అయిపోయే కారం అనమాట అది. మా సైడ్ రాయలసీమ సైడు చాలా ఎక్కువ చేస్తారనమాట. ఎక్కువ లైక్ చేస్తారు అది కూడా. అది అంతే, ఇంకా దాన్ని ప్రిపేర్ చేసుకుని బాబుకి వచ్చి స్నాక్స్ వచ్చి డార్క్ ఫ్యాంటసీ చిన్నవి మురుకులు ఉన్నాయి, మా ఆయన తెచ్చున్నారు, పుదీనా ఫ్లేవర్ మురుకులు. అవి పెట్టేశాను బాక్స్కి. ఇంకంతే, లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఈ లంచ్ బ్యాగ్ తీసుకొని బాబు స్కూల్కి బయలుదేరేసి మా వారు తీసుకొని పోయి వ్యాన్ ఎక్కిచ్చేస్తారనమాట. అంటే ఇంటి దగ్గర ఫ్రంట్ లేవెట్లో వస్తుంది వ్యాను. అక్కడికి తీసుకెళ్ళి బాబుని వ్యాన్ ఎక్కిచ్చేసారంటే అక్కడికి బాబు స్కూల్కి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఇది సాటర్డే అక్కడ వరకే వీడియో షూట్ చేశాను. ఇది వచ్చి సండే వీడియో అండి. సండే నైట్ వచ్చేసి మొత్తము దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లన్నీ కడిగి పెట్టేసి ఇంకా అన్నీ ముందుగానే ఫ్రెష్ అప్ అయిపోయినాను కాబట్టి నీట్గా అన్నీ బొట్లు పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మండే మార్నింగు హడావిడి లేకుండా నేను పూజ చేసుకొని గుడికి పోవడానికి కొద్దిగా నాకు టైం సేవ్ అవుతుందని చెప్పేసి అంతా ముందు రోజు నుంచే ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట. అంటే నాగుల చవితి రోజు నేను మొక్కలేదు. అప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండి నేను పూజ చేసుకోలేకపోయినా, గుడికి వెళ్ళలేకపోయినాను పుట్టకి నాగుల రాళ్ళకి పూజ చేసేదానికి. అందుకనేసి మండే కార్తీక సోమవారము మళ్ళీ అలాగే పూజ చేసుకుందాము అని చెప్పేసి అన్నీ సాటర్డే నుంచే హౌస్ క్లీనింగు అంతా చేసుకుంటూ వచ్చినానమాట. దేవుడి రూమ్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు కడిగి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఉన్నాం. ఇక్కడ విగ్రహాలకంతా రైస్ వేసి, అంటే అలాగే పెట్టకూడదంట కదా బౌల్లో, అందుకని నేను రైస్ వేసే పెట్టుకుంటాను. బియ్యంతో పెడితే మంచిది అని చెప్పేసి బియ్యం వేసి అన్నపూర్ణాదేవి, కృష్ణుడు, గోమాత, లక్ష్మీ వినాయకుడు అన్ని విగ్రహాలని పెట్టుకునేసాను అనమాట. ఇక్కడ పెట్టుకొని సెట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసుకొని కొద్దిగా ప్రశాంతంగా ఉన్నామంటే మార్నింగ్ లేచి మనం రొటీన్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది సాయిబాబా విగ్రహం. చాలా వరకు ఆల్మోస్ట్ నాకు తెలిసినన్ని విగ్రహాలు నా దగ్గర ఉన్నంత వరకు నేను పెట్టుకున్నాను. అది ఇలా సెట్ చేసి పెట్టుకునేసామంటే బాగుంటుంది. ఇంకంతే, మార్నింగ్ లేచినాక మనము దేవుడికి పూజ చేసుకునేదానికి పువ్వులు పెట్టి అలంకరించుకొని పీస్ఫుల్గా పూజ చేసుకోవచ్చు అనమాట. ఇదండి, మీరు ముందుగానే ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా అందరూ నాలాగే? నేనైతే కొద్దిగా ఆల్మోస్ట్గా మార్నింగ్ చేసుకోవడం నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయేసి
తొందరగా పూజ చేసుకునేదానికి ట్రై చేస్తాను. ఇదండి ఎలా సర్దాను నేను దేవుడి రూము. మీకు నచ్చిందా? ఇలా పెట్టుకున్నాను. కింద ఆల్మోస్ట్ చాలామంది క్లాత్ ఏసి పెడతారు. నాకెందుకో అది నచ్చదు. ఇది బాగా నీట్‌గానే పెట్టుకుంటాను కాబట్టి ఎవ్రీ డే నేను నీట్‌గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇలా పెట్టుకుంటాను. ఇదండి వ్లాగు. అందరూ వీడియోస్ చూస్తా అన్నారు గానీ ఎ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.